హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే పచ్చి రొయ్య పొట్టు ఫ్రై. మేబీ నాకు తెలిసి మీలో కొంతమందికి రొయ్య పొట్టు అంటే తెలియకపోవచ్చు అండ్ అలాగే ఎప్పుడూ టేస్ట్ చేసి కూడా ఉండకపోవచ్చు. బట్ ఒక్కసారి మీరు ఇది టేస్ట్ చేశారంటే మీ నాన్ వెజ్ ఐటమ్స్ లిస్ట్లో పక్కా యాడ్ అయిపోతుంది. రొయ్య పొట్టు అనేది మనకి మార్కెట్లో ఈజీగానే దొరికేస్తుందండి. నేనైతే 50 రూపీస్కి తీసుకొని అందులో హాఫ్ వరకు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, రొయ్య పొట్టు అనేది ఇలా ఉంటుంది. బేబీ ప్రాన్స్ అన్నమాట ఇవి. మనకి ఇలాగే ఎండు రొయ్య పొట్టు కూడా దొరుకుతుంది. దీన్ని అయితే నీట్గా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ పేస్ట్ 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడినంత కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 3 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తరువాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్య పొట్టును కూడా వేసుకొని మసాలాలతో అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. అలాగా బాగా కలుపుకోండి. ఈ రొయ్య పొట్టు నుంచి అయితే లైట్గా వాటర్ వస్తుంది. ఆ వాటర్ బయటకు వచ్చి వాటర్ అంతా పోయిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలి. అప్పుడు రొయ్య పొట్టు అనేది మనకి బాగా కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్. చూడండి, వాటర్ అయితే మొత్తం బయటకు వచ్చేసి ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వండి. 5 నిమిషాల తరువాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. చూడండి, రొయ్య పొట్టు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇంకా ఇందులో చివరిగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్య పొట్టు ఫ్రై రెడీ. ఇప్పుడు దీనిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
మీలో ఎవరైనా ఈ రెసిపీని ఇప్పటివరకు టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే పక్కా మీకు నచ్చేస్తుంది. అలాగే మీరు ట్రై చేస్తే మాత్రం టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ కర్రీ అయితే రైస్తో చాలా బాగుంటుందండి. నేను మీకు ఇప్పుడు రైస్తో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూడండి, చాలా డ్రైగానే ఉంది కదా, బాగా ఫ్రై అయింది రొయ్య పొట్టు అయితే. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఆహా, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మరి. Thanks for watching my recipe. Please do subscribe, like, share and comment.